భావించాలి అనేది మొత్తం డిస్కస్ చేసి ఒక నివేదికని ఇచ్చారు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్కి ఇచ్చారు, ఏఐసీసీకి కూడా పంపించినట్లుగా తెలుస్తుంది, మీనాక్షి నటరాజన్ కూడా మెయిల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జాతీయ స్థాయి నాయకుల మీద ఉంది, నాయకత్వం మీద ఉంది. ఏం చర్యలు తీసుకుంటారో అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా రిపీటెడ్గా పార్టీకి నష్టం చేస్తున్నారు, తమ సొంత వ్యవహారాల వల్ల తాము చేస్తున్న కామెంట్స్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీలో ఉన్న కీలకమైన నాయకుల మీద కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో ఒకసారి కాదు, ఇవి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి, కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ నివేదికలో మెన్షన్ చేశారు అంటూ కూడా తెలుస్తోంది. సో అంటే ఖచ్చితంగా చర్యలకి సమర్థిస్తూ క్రమశిక్షణ కమిటీ నివేదికనిచ్చింది. ఆ నివేదికను ఫాలో అయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. హైకమాండ్ కూడా అసలు నిజంగా చర్యలు తీసుకునే ఉద్దేశం లేకపోతే ఇంత రాద్ధాంతం జరగదు. చర్యలు తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఈ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వచ్చి చర్యలు తీసుకోవాలని కోరడం, క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వడం, పెద్దలు ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత కూడా ఎలాంటి ఉపయోగం లేకపోవడం, ఇక్కడ పెద్దలంటే రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళెవరూ కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఏ కీలక నాయకుడి ద్వారా ఏ సోర్స్ ద్వారా కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం. సో ఇవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. మొత్తం ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చర్యలకు ఇక సిద్ధమయ్యారు. ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవి ఉంది కాబట్టి మంత్రి పదవి మీద వేటు పడే అవకాశాలే కనిపెడుతున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి? ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. వ్యూవర్స్ మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. శ్రీధర్ మా ప్రతినిధి మనతో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఇక నివేదిక వచ్చేసింది, చర్యలు తీసుకోవడమే తరువాయి, అంతేనా? జస్నందు ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే తరువాయి అన్న విధంగా కూడా ఆ రిపోర్ట్లో కూడా అటు క్రమశిక్షణ కమిటీ పేర్కొన్నట్టు కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. 6 పేజీల లేఖతో కూడా క్రమశిక్షణ కమిటీ కూడా అటు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆమె మాట్లాడినటువంటి మాటల్ని వీడియో ఫుటేజ్ అందరికీ చెక్ చేసి గతంలో చేసినటువంటి ఆరోపణలు కానీ వాటన్నిటికీ సంబంధించినటువంటి రిపోర్టును కూడా తయారు చేసి అటు పీసీసీకి ఇచ్చింది. మరొక పక్క పీసీసీకి ఏఐసీసీకి కూడా ఈరోజు రిపోర్ట్ ఇస్తుందని ముందస్తు కూడా ఆర్టీవీలో కూడా చెప్పాము. అందులో అదే జరిగింది. ఇక ప్రజెంట్ మాన్యువల్గా పీసీసీకి ఇచ్చినప్పటికీ అటు మెయిల్ ద్వారా కూడా అటు ఏఐసీసీ ఇన్ఛార్జ్కి ఏఐసీసీ నేతలకు కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఇలా క్లియర్ కట్గా, ఎందుకంటే కొండా సురేఖ తన కుటుంబ సభ్యులు పదే అటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇది కొత్త కాదు, పదే రిపీట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొండా సురేఖ వారి కుటుంబ సభ్యులను కూడా అదుపు చేయలేకపోతున్నారు. కాబట్టి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే పార్టీకి ఇవి నష్టం చేకూరుస్తాయి అనే విధంగా కూడా రిపోర్ట్లు ఉన్నట్టు సమాచారం. కేవలం ఇందులో కొండా సురేఖకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే మాత్రం మళ్ళీ అటు కాంగ్రెస్ పార్టీ పైన ఇటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి. కాబట్టి చిన్నారెడ్డి మీద సైతం కూడా ఒకవైపు కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన సైతం కూడా ఇటు కొండా సురేఖ అంశంలో కొండా సుస్మిత ఆమె కుమార్తె చేసినప్పటికీ చిన్నారెడ్డి నేరుగా ఆయన కూడా ముఖ్యమంత్రి మీద చేశారు. ఆయన మంత్రి హోదాను కూడా అనుభవిస్తున్నారు ఆయనకు సంబంధించి. కాబట్టి ఆయన సైతం కూడా అటువంటి ముఖ్యమైనటువంటి పదవిలో ఉండి అటు ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో కూడా ఆయన కూడా కొంత భాగంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు సంబంధించి మరి ఈ విధంగా మాట్లాడడం కూడా సరికాదని చెప్పి ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ ఇద్దరి నేతలు, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కూడా ఒకే వ్యక్తి, అది కూడా ముఖ్యమంత్రి మీద, అది కూడా ప్రభుత్వాన్ని నడిపించే నాయకుని మీద, సభ అధ్యక్షుడి మీద మాట్లాడారు. కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించి చర్యలు తీసుకోకుంటే ఖచ్చితంగా పార్టీకి అవి నష్టం చేకూరుతాయి. వీరిని చూసి మరికొంతమంది సైతం కూడా ఈ విధంగానే మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పి ఆ రిపోర్ట్లో కూడా పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇందులో కొండా సురేఖ అంశం, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్గా ఉంది. గతంలో అటు సమంత ఇష్యూకి చేసినప్పుడు కానీ ఇతర ఇష్యూలకు సంబంధించి అటు రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, కొన్ని అనవసరమైనటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో చేయడం, గతంలోనే కాంగ్రెస్ పార్టీ మీద అటు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్కు కొంత సెగ కూడా దాని ద్వారా పుట్టాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అటు ముఖ్యమంత్రి మీదనే దాడి చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా అటు ముఖ్యమంత్రి మీదనే మాటల తూటాలు పేలుతున్నాయంటే ఖచ్చితంగా దాన్ని పార్టీ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల్ని కలిసేందుకు కూడా కొండా సురేఖ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు అపాయింట్మెంట్లు ఎవరు కూడా వాళ్లకు దొరక్కపోవడం, మరొకవైపు ఏఐసీసీ అధ్యక్షుని కలిసినప్పటికీ లాభం లేకపోలేదు, అక్కడనే తేల్చుకోవాలని చెప్పడం, మరొకవైపు ఈరోజు రిపోర్ట్ రావడం ఏదైతే ఉందో ఖచ్చితంగా వేటుకు కూడా రంగం సిద్ధమైంది. అది ఏ క్షణమైనా కావచ్చు. ఎందుకంటే
వచ్చే నెల 7వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల లోపే అటు కొండా సురేఖ మీద వేటు పడుతుంది, అది ఏ క్షణమైనా కావచ్చు అన్న చర్చ కూడా అటు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరు అందుకుంది. మరొక పక్క అటు కొండా సురేఖ జరుగుతున్నటువంటి అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు ఆమె శాఖకు సంబంధించి కూడా చురుగ్గా ఆమె డిపార్ట్మెంట్లో సంబంధించి నిన్న రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు, ఈరోజు వరంగల్లో వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఒకవైపు ఇదంతా క్రమశిక్షణ కమిటీ దానిపైన చేసుకుంటూ పోతుంటే రిపోర్ట్ తయారు చేయడం, కమిటీలకు ఇవ్వడం ఏదైతే జరుగుతుందో అదంతా చేసుకుంటూ పోతే మరొక పక్క కొండా సురేఖ తన పని తను చేసుకుంటూ చిన్నారెడ్డి సైతం కూడా రిపోర్ట్లో పేర్కొంటే అది ఎక్కడో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి కొంతమందితో ఇంటర్నల్గా మాట్లాడిన విషయం కాబట్టి అది బయటకు వచ్చింది. మరొకసారి అటువంటివి కూడా రిపీట్ కాదు, దాన్ని రిటర్న్ తీసుకోవాలి తనకి ఇచ్చినటువంటి నోటీస్ అని చెప్పి చిన్నారెడ్డి సైతం కూడా రిప్లై ఇచ్చారు. అటు కొండా సురేఖ సైతం కూడా రిప్లై ఇచ్చింది. తనకేం సంబంధం, తన కూతురు చేస్తే తనను బాధితులను చేయడం ఈ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అంటూ కూడా కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో అది క్రమశిక్షణ కమిటీకి కానివ్వండి, కాంగ్రెస్ నేతలకు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి సీఎంకు కానివ్వండి చాలా ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడితే ఒక బాధ్యత రహితంగా మంత్రి ఏ విధంగా రిప్లై ఇస్తుంది, కనీసం సుస్మితను కూడా మందలించలేదు. గతంలో మాట్లాడినటువంటి మాటలకు సైతం కూడా ఎక్కడ కూడా సుస్మిత కనీసం అటు ముఖ్యమంత్రికి సారీ చెప్పినప్పటికీ బాహాటంగా మళ్ళీ మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం, తీవ్రంగా ఖండించకపోవడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కావాలనే పదే పదే చేస్తున్నారన్న అనుమానాలు సైతం కూడా అటు పార్టీలో ఉన్నటువంటి కానీ క్రమశిక్షణ కమిటీ కూడా దాన్ని గ్రహించిందన్న చర్చ కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉన్నందు మరి ఎందుకంటే వేటు రిపోర్ట్ అయిపోయింది, రిపోర్ట్ ఇచ్చారు. మరి ఆ వేటుకు సంబంధించి పీసీసీ నుంచి మొన్న చూసాం జక్కిడి ప్రభాకర్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినంతరం నేరుగా పీసీసీ నుంచి సస్పెన్షన్ నోటీస్ కూడా వచ్చేసింది. కాబట్టి మరి కొండా సురేఖ అంశంలో ముందుగా మంత్రి పదవి నుంచి తీసేసి బర్తరఫ్ చేస్తారు. ఎందుకంటే మంత్రి పదవి ఒకవేళ తీసేయాలంటే బర్తరఫ్ చేయాలంటే ముందుగా గవర్నర్కు సిఫారసు చేయాలి, గవర్నర్కి సంబంధించి కూడా సిఫారసు చేస్తే గవర్నర్ నుంచి వస్తుంటుంది. కాబట్టి అక్కడ నుంచి టెక్నికల్గా ఇష్యూని సాల్వ్ చేసుకున్న అనంతరం కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, కేవలం మరి మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేస్తారా అన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం పీసీసీ ఏఐసీసీ చేతిలో ఉందన్నది. కాబట్టి ఎప్పుడైనా ఏ క్షణమైనా వేటు పడుతుంది, ఖచ్చితంగా అది బర్తరఫా లేకపోతే పార్టీ నుంచి సస్పెన్షన్ అన్న అటు చర్చ అయితే మొదలైంది. మరి పీసీసీ ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా ప్రస్తుతం కూడా ఆసక్తి అనేది మారిందని చెప్పొచ్చు. నందు అంటే ఇప్పుడు కొండా సురేఖ వర్గం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా జరుగుతున్న పరిణామాల విషయంలో? అంటే మల్లికార్జున ఖర్గే కలిసిన తర్వాత కూడా ఉపయోగం లేకుండా పోయింది, ఇక్కడేమో పెద్దలు ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఇంకో పక్క నాకు సంబంధం లేదు ఆ కామెంట్స్తో అని చెప్పినా వినే పరిస్థితి అయితే కనిపించడం లేదు. నివేదిక రెడీ అయిపోయింది, ఇక చర్యలు తీసుకోవడమే తరువాయి. ఇప్పుడున్న పరిస్థితిలో కొండా సురేఖ ఆ చర్యల్ని ఒబే చేయడం తప్ప ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సుష్మిత మాట్లాడినట్లుగా మేమేం మిమ్మల్ని సీఎం చేసామని చెప్పి రేవంత్ రెడ్డిని పరకాల నాదే ఎవరే వచ్చినా నేను తేల్చుకుంటా అని చెప్పి మాట్లాడి, లేదంటే బీసీ నాయకులకు అన్యాయం జరుగుతుందని గతంలో మాట్లాడి కడియము రేవూరు లాంటి వాళ్ళతో కూడా ఇవన్నిటి తర్వాత అంటే ఎక్కడా కూడా చాలా స్టబర్న్గా ఉంటూ వస్తున్నారు కదా. ఇంత లాంగ్ సైలెన్స్ తర్వాత ఇలాంటి ఒక యాక్షన్ అనేది ఒబే చేయడం తప్ప ఇంకేదైనా ఆప్షన్ ఉందా కొండా సురేఖకు? కొండా సురేఖ వైపు నుంచి ఏమి ఆలోచనలు వస్తున్నాయట? అంటే వాళ్ళ వర్గం నుంచి ఏదైనా సమాచారం ఉందా? నందు ఇంటర్నల్గా బాహటంగా ఎక్కడ కూడా మాట్లాడకపోయినప్పటికీ ఇంటర్నల్గా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను కలిసి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వివరణ, అది కూడా మంత్రి హోదాలో ఉన్నటువంటి తాను చేయలేదు, తన కుమార్తె చేసిందని చెప్పి కూడా కొంత వివరణ ఇచ్చేందుకు ఇది ఒక్కసారి